అమెజాన్ ఇలా చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ అందరూ కాస్కోకే రావాలి. ఇంకొకటి ఏమంటే వాల్మార్ట్, ఈ అమెజాన్ వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కాస్కోలో ఏమి అంటే తక్కువ బ్రాండ్స్ ఉంటాయి, మంచి వారంటీ, గ్యారంటీ అండ్ డీల్స్, రిటర్న్ పాలసీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అందుకు మోస్ట్లీ ఇక్కడ ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా కాస్కోకే వస్తారు. వాల్మార్ట్, జెవలాస్కో వీటికి వెళ్ళాలి అంటే మెంబర్షిప్ కార్డ్ అవసరం లేదు. కానీ కాస్కోకి రావాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్ ఉండాలి. మెంబర్షిప్ కార్డ్ ఉంటేనే కాస్కోలోకి అలో ఉంటుంది, లేకపోతే అలో చేయరు. లైక్ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఫ్రెండ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎవ్రీ టైమ్ వీ కాంట్ యూజ్ కదా. అందుకని ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ అమెరికన్స్ కానీ, ఇండియన్స్ కానీ, మెక్సికన్స్ కానీ ఎవరున్నా కూడా మోస్ట్లీ వాళ్ళ దగ్గర కాస్కో కార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనకి ఇక్కడ కాస్కోలో ఇవి అవి అని కాకుండా ఫర్నిచర్ దొరుకుతుంది, క్లాతింగ్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, ఎలక్ట్రిక్, మొత్తం A to Z షాప్ ఏది అంటే కాస్కో అని చెప్పొచ్చు అనమాట. బెస్ట్ డీల్స్, బెస్ట్ ప్రోడక్ట్స్, బెస్ట్ ఐటమ్స్ అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి. మోస్ట్లీ అందరూ ఇక్కడికే వస్తారు అనమాట. అండ్ మీరు ఇక్కడ కార్ పార్కింగ్ చూసారు అంటే అసలు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. ఇది వీక్డేస్ అని కాదు, వీకెండ్స్ అని కాదు, ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. అండ్ నైట్ 8 o'clock స్టోర్ క్లోజింగ్ టైం వచ్చి మీరు చూసినా కూడా కార్ పార్కింగ్ ఇలానే ఉంటుంది అనమాట. ఇంత ఫుల్గానే అంతమంది కాస్కోకి వస్తారు. ఇట్స్ లైక్ బెస్ట్ హోల్సేల్ షాప్ ఇన్ అమెరికా అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీస్ ద లార్జెస్ట్ హోల్సేల్ షాప్ ఇన్ అమెరికా. సరే అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏమేం కావాలో తీసుకుని వెళ్తాం. కమ్ ఆన్, లెట్స్ గో. చెప్పాను కదా మెంబర్షిప్ కార్డ్ చూపించాలని, ఇదిగోండి చూపిస్తున్నా. మనం కాస్కోలో స్టార్టింగ్ చూసేది ఎలక్ట్రానిక్ ఐటమ్, దట్టు టీవీనే డిస్ప్లే చేస్తారు. అండ్ మీరు ఇక్కడ అన్ని బ్రాండ్ టీవీస్ ఉంటాయా అంటే లేదండి, ఓన్లీ సెలెక్టెడ్ బ్రాండ్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీలోనే తీసుకున్నామా, లైక్ ఎల్జీ, శాంసంగ్, విజియో ఇలాంటి బ్రాండ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ దట్టు సక్సెస్ఫుల్ మోడల్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇక్కడున్న ప్రైస్కి బయట మనం ఆన్లైన్లో కానీ అదర్ స్టోర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ బెస్ట్ ప్రైస్ అయితే ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇదే కాదు, మనం కళ్ళు మూసుకొని ఇక్కడ ఎలా హ్యాపీగా ప్రోడక్ట్ తీసుకోవచ్చో అండ్ అంతే ఈజీగా ఫ్లెక్సిబుల్గా మనకి రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు ఒక ప్రోడక్ట్ 1 year తీసుకొని యూజ్ చేసుకొని అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ మీరు వెనక తీసుకొచ్చి నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్ అంటే వాళ్ళు ధారాళంగా తీసుకుంటారు. సో అంత బెస్ట్ అని అయితే అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది నెక్స్ట్ ల్యాప్టాప్స్. ఇక్కడ మనకు విండోస్, క్రోమ్ బుక్ అండ్ మ్యాక్ బుక్ అన్నీ ఉన్నాయి. ఇవి లేవు అనేసి లేదు. బట్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ బెస్ట్ బ్రాండ్స్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఇన్ కాస్కో అండ్ దట్ టు బెస్ట్ డీల్. వెన్ కంపేర్ టు అవుట్ సైడ్ అంటే మీరు వేరే సైట్స్లో చూసుకొని ఇక్కడ కాస్కో ప్రైజింగ్తో కంపేర్ చేస్తే దట్టు ఆన్ మ్యాక్లో కానీ కంపేర్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ ద బెస్ట్ డీల్. అండ్ మనకి ఇక్కడ మ్యాక్ బుక్, వాచెస్ ఇవే కాదు ఫోన్స్లో కూడా లైక్ న్యూ మోడల్స్ ఏది వచ్చినా కూడా డెఫినెట్లీగా ఇక్కడ మనకు డిస్ప్లేలో ఉంటాయి. అండ్ దట్టు ఇంకొకటి ఏమంటే వీ విల్ గెట్ ఇన్ అ బెస్ట్ డీల్. లైక్ వీళ్ళు అప్పుడప్పుడు ఫోన్ నెట్వర్క్స్తో లింకప్ అయ్యి వీళ్ళు బెస్ట్ డీల్స్ ఇస్తుంటారనమాట. లైక్ మోస్ట్లీ క్రిస్మస్ ముందు లైక్ మాకు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే అనేసి డీల్స్ డే అనేది ఉంటుంది. ఆ టైంలో మీరు ఇక్కడికి ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొనాలి అనుకుంటే ఆ టైంలో తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో యూ విల్ గెట్ ఇన్ ద బెస్ట్ ప్రైస్.
కాస్కో అనేది ఓపెన్ హోల్సేల్ షాప్ కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏమి అంటే ఓన్లీ డిస్ప్లే ఐటమ్స్ మాత్రమే ఇలా డిస్ప్లే చేస్తారు, మిగిలినవి ఇలా కార్డ్స్ ఇస్తారనమాట. మనం ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ బార్ కోడ్ని స్కాన్ చేస్తే తర్వాత మనం బిల్ పే చేసిన తర్వాత వీ విల్ గెట్ ద ఐటమ్. నెక్స్ట్ వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఇలా లార్జ్ అప్లయన్సెస్ పైన కూడా మాకు డీల్స్ ఉంటాయి. లైక్ అప్పుడప్పుడు ఐటమ్ వైజ్ కానీ ఆర్ బ్రాండ్ వైజ్ కానీ డీల్స్ వస్తాయి. లైక్ ఎవ్రీ మెంబర్కి ఎవ్రీ మంత్ కాస్కో బుక్లెట్ అని వస్తుంది. అందులో ఈ మంత్కి ఏమేం డీల్స్ ఉన్నాయి, ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేసి ఒక్కసారి ఆ బుక్ చూస్తే తెలిసిపోతుంది. నౌ వీఆర్ ఇన్ వేయింగ్ మిషన్ సెక్షన్ అనమాట. అదే కాదు, మనకి ఇక్కడ క్యాండిల్స్ దొరుకుతాయి అండ్ కర్లర్, స్ట్రైట్నర్, డ్రైయర్ అండ్ ట్రిమ్మర్ మెన్కి ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ నేను కర్లర్ తీసుకున్నది కూడా ఇదే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో విచ్ ఐఎమ్ యూజింగ్ ప్లీజ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ issue94. అండ్ దీస్ ఆర్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. ఇవి మనం బ్రష్ చేయాల్సిన పని లేదు, జస్ట్ నోట్లో పెట్టుకుంటే అదే బ్రష్ చేసుకునేస్తుంది, ఈజీ కదా అండ్ క్లీన్గా కూడా చేస్తుంది. అండ్ దీస్ ఆర్ బ్లెండర్స్. ఇవేమి అంటే కిచెన్లో మనకు ఇవైతే బేకింగ్ మిక్సర్, ఇదైతే బ్లెండర్, అంటే మనము టమాటో సూప్ అలా కూడా చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ మిక్సీ. ఇవన్నీ మిక్సీ టైపే అండి, వాటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచెన్ గ్యాడ్జెట్స్ అని చెప్పచ్చు. ఈ కెటల్ వచ్చి గ్లాస్ కెటల్. ఇది మోడరేట్ టెంపరేచర్ వాటర్ వస్తానే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. కానీ చాలా వర్త్ ఇట్ అని చెప్పచ్చు, $40 అంటే. ఎయిర్ ఫ్రైయర్, మనము ఫ్రైస్ అవన్నీ కూడా ఇందులోనే ఫ్రై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఇన్స్టాపాట్. ఇదేమి అంటే 14 డిఫరెంట్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇదేం లేదండి, ఇట్స్ లైక్ మనకి రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ లాగా. అలాగే ఇది కొద్దిగా అప్గ్రేడెడ్ అనమాట, అందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్స్ అండ్ ఓవెన్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ మీకు ఆఫీస్ చైర్స్, టేబుల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మోస్ట్లీ అందరూ ఇక్కడే తీసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్. అపార్ట్మెంట్స్లో అయితే మోస్ట్లీ ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే పెద్ద స్పేస్ ఉండదు కాబట్టి. బట్ ఇక్కడ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, టౌన్ హోమ్స్ ఇలాంటివి అయితే చాలా పెద్దగా ఉంటాయి, 2 floors అలా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఇలా రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే యూజ్ చేస్తారు. ఒకటి డ్రై, ఇంకొకటి వెట్ దాంట్లో డిటర్జెంట్ వేసి మనం మాప్ చేసినట్లు. డ్రై అయితే మామూలుగా ఫోన్లో ఆపరేట్ చేస్తుంటే క్లీన్ చేసి అండ్ ఇట్ గో బ్యాక్ టు ఇట్ ప్లేస్. నెక్స్ట్ స్టేషనరీ సెక్షన్. ఇక్కడ మీరు చూస్తున్నారా అంత బల్క్గా ఉన్నాయి కదా. మీరు బల్క్గా కొనాలి అనుకుంటే కాస్కోలో డెఫినెట్గా ట్రై చేయండి, యూ విల్ గెట్ ద బెస్ట్. బట్ మీకు తక్కువ కావాలి అనుకుంటే ప్లీజ్ ట్రై అవుట్ సైడ్. దీస్ ఆర్ మీల్ ప్రిపరేషన్ కిట్ అండ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కిట్ అని అయితే చెప్పచ్చు. ఇవి ఎయిర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్. మనకి మీల్ పంపించాలి అనుకున్నా కూడా హ్యాపీగా పంపించవచ్చు. అండ్ దట్టు ఇవి ఓవెన్లో కూడా పెట్టచ్చు కాబట్టి ఆఫీసెస్లో కానీ అవి చల్లగా అయిపోయినా కూడా ఇక్కడ ఎవ్రీ ఆఫీస్లో ఓవెన్ ఉంటుంది, సో దే క్యాన్ యూజ్ ఇట్. అండ్ ఈ బౌల్స్ అయితే లైక్ ఎవ్రీ సీజన్లో ఉంటాయని చెప్పాము. ఇది ఎవ్రీ సీజన్కి వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. వింటర్కి, స్ప్రింగ్కి, ఫాల్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది మోస్ట్లీ స్టోర్ అని చెప్పడం కన్నా వేర్ హౌస్ అని చెప్పచ్చు. అంత పెద్దగా ఉంటుంది, అన్ని బల్క్గా దొరుకుతాయి మనకు, చిన్నవి కాకుండా. సో ఇక్కడ వన్ టైం స్టోర్ అని అయితే చెప్పచ్చు. అండ్ దట్ టు బెస్ట్ స్టోర్, బెస్ట్ డీల్స్. ఇక్కడ మీరు 3 పీస్ ఆఫ్ కటర్ చూడొచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ అని చెప్పచ్చు. లైక్
సిరామిక్ నైఫ్ అని, షెఫ్ నైఫ్స్ అని, నార్మల్ షార్ట్ నైఫ్ 5 సెట్ నైఫ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్ సెట్స్ ఉన్నాయి. మీరు సిరామిక్ నైఫ్స్ అయితే ఇంత ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. దే ఆర్ బెస్ట్ నైఫ్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ బేకింగ్ ఎక్కువ కాబట్టి అండ్ దట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా బేకింగ్ నేర్చుకుంటాము. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కేక్ నేర్చుకున్నాను. సో ఇక్కడైతే బేకింగ్ సెక్షన్, మనము ఆల్ టైప్ ఆఫ్ బేకింగ్ ట్రేస్ చూడొచ్చు ఇక్కడ. నాట్ ఓన్లీ లైక్ కేక్, కుకీస్, ఇలా డిఫరెంట్ పేస్ట్రీస్ అలాగా. నెక్స్ట్ మనం వచ్చేసాం లేడీస్ ఫేవరెట్ సెక్షన్, కుక్ వేర్. సో ఇక్కడ చూడండి, నేను ఈ ప్యాన్ తీసుకున్నాను. ఎంత వెయిట్ ఉంది తెలుసా? మా మమ్మీ అంటది ఎక్కువ వెయిట్, ఎక్కువ గేజ్ ఉంటే త్వరగా మాడదు వంట అనేసి అంటుంది అనమాట. సో చాలా వెయిట్ ఉన్నది. అండ్ ఇది 1 సెట్ వచ్చి $200. అండ్ ఇక్కడ బ్లాక్ ఉన్నాయి కదా, ఈ నాన్ స్టిక్ సెట్ వచ్చేసి $300. ఎక్కువ అనుకుంటున్నారు ప్రైస్, బట్ ఇట్స్ వర్త్ ఇట్ అండి. చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. మీరు ఒక్కసారి తీసుకుంటే అట్లీస్ట్ 10 years హ్యాపీగా వాడుకోవచ్చు. నాట్ ఓన్లీ నాన్ స్టిక్, ఇక్కడ మనకు స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ కూడా దొరుకుతుంది. ఒక్క సెట్లో 6 to 7 ప్యాన్స్ ఉంటాయి. చాలా బ్యాటరీస్ కనబడుతున్నాయి కదా ఇక్కడ. అవును, ఇక్కడ చాలా బ్యాటరీస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ యుఎస్లో మోస్ట్లీ గ్యాడ్జెట్స్ కానీ, టాయ్స్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్లీ బ్యాటరీస్ పైనే రన్ అవుతుంటాయి. సో డెఫినెట్గా మనకు బ్యాటరీస్ కావాలి. అండ్ దట్టు 1 or 2 బ్యాటరీస్ తీసుకుంటూ ఉంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. అదే కాస్కోలో కానీ మనం ఇలా బల్క్గా తీసుకుంటే కొద్దిగా మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ దట్టు అయిపోయినా కూడా వెంటనే యూజ్ చేసుకోవడానికి స్పేర్ ఉంటాయి. నెక్స్ట్ ట్రావెలింగ్ బ్యాగ్స్. ఇక్కడ మాకు ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవన్నీ, సూట్ కేసెస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అదే మీరు సూట్ కేస్ కొనాలి అనుకుంటే థ్యాంక్స్ గివింగ్ ముందు తీసుకోండి, బెస్ట్ డీల్లో దొరుకుతుంది. అండ్ లైట్స్, డిఫరెంట్ వేరియస్ టైప్ ఆఫ్ లైట్స్ ఇక్కడ దొరుకుతాయి. మోస్ట్లీ ఇక్కడ హౌసెస్ తీసుకున్నా కూడా లైట్స్ మనమే తీసుకోవాలి. సో ఎవరైనా కూడా ఇక్కడ కాస్కోకి వచ్చి తీసుకోవాల్సిందే. డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ ఉంటాయి, లైక్ సెన్సార్ లైట్స్ అని, కలర్ లైట్స్ అనేసి, ఎల్ఈడి లైట్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. సో ప్లీజ్ చెక్అవుట్ ఇన్ కాస్కో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లైట్స్. అండ్ నెక్స్ట్ ఫ్లోరింగ్ వర్క్. ఇప్పుడు హౌసెస్ తీసుకున్నారనుకోండి, కొంతమంది అయితే రీమోడలింగ్ చేయించాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాన్స్ దొరుకుతాయి. అండ్ దట్ టు డిఫరెంట్ విడ్త్ అండ్ లెంత్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ జనరేటర్ కూడా ఉంది. అంటే ఇక్కడ 900 చూపిస్తున్నారు, అంటే మన కరెన్సీలో అయితే 60,000 వరకు అవుతుంది. నాట్ ఓన్లీ దట్, మనకు కంబోర్డ్స్ కానీ, లైక్ టేబుల్స్ కానీ, ఫాసెట్ కానీ, అండ్ షింక్. ఇక మోస్ట్లీ ఏం చేస్తారంటే కొత్త హౌసెస్ అలా తీసుకున్నప్పుడు కూడా బిల్డర్స్తో తీసుకుంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఫాసెట్ ఇవన్నీ తీసుకోవాలనుకుంటే అందుకు బేసిక్ ఫాసెట్తో వెళ్ళిపోయి కాస్కోకి వచ్చి ఇలా లైక్ అక్కడ వాళ్ళు 300 పెట్టేది కాస్కోలో 200 పెడితే మనకు బెస్ట్ ఫాసెట్ వస్తుంది. సో అలా డిఫరెంట్ షింక్ కానీ, ఇలాగ వాటర్ ఫ్లష్ కానీ, ఇలా ఇవన్నీ కూడా కాస్కోలోనే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ మనం వచ్చింది లిక్కర్ సెక్షన్. ఇక్కడ లిక్కర్ సెక్షన్లో మనకు లార్జ్ వెరైటీస్ ఆఫ్ వైన్, వోడ్కా, బీర్, ఇలా విస్కీ అని, స్కాచ్ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ దట్ టు హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి. మోస్ట్లీ ఇక్కడ పార్టీస్కి అందరూ కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ కోక్ టిన్స్ కూడా దొరుకుతాయి, బట్ తక్కువ అయితే దొరకవు. బల్క్గా 35 pieces, 40 pieces ఇలానే దొరుకుతాయి. కాస్కోలో మనకు ఇన్సైడ్ కిచెన్ కూడా ఉంటుంది. అందులో ఇక్కడ బేకింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ వీ కెన్ సీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బేకింగ్, లైక్ కేక్స్ కానీ, పఫ్స్ కానీ, బ్రెడ్, కప్ కేక్స్, ఇలా చాలా చూడొచ్చు.
అండ్ మనకి ఇక్కడ బర్త్డే కేక్స్ కూడా దొరుకుతాయి, బట్ చిన్నగా ఉండవు, అన్ని పెద్దగానే ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై కేక్ ఇన్ కాస్కో, ట్రై చాక్లెట్ కేక్, చాలా బాగుంటుంది. మన కొద్దిగా మన ఇండియన్ స్టైల్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ బ్రెడ్స్, ఇలా డిఫరెంట్గా వీళ్ళు బ్రెడ్స్ రోల్ చేసి కట్ చేసి ఇలా ఉంటాయి అన్నమాట డిఫరెంట్గా. ఇంత మీట్ కలెక్షన్ నేను చూడడం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే అని చెప్పచ్చు. అండ్ ఇక్కడే వీళ్ళు ఫ్రెష్ మీట్ అనేసి వాళ్ళు అప్పుడే ప్యాక్ చేసి అలా పెడుతుంటారనమాట, యూ క్యాన్ సీ దట్. బట్ ఇక్కడ పర్టికులర్ ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది, లైక్ అట్లీస్ట్ 1 వీక్ టైం ల్యాబ్స్ అనేది ఉంటుంది వీటికి. నాట్ ఓన్లీ దట్, ఐ క్యాన్ సీ లైక్ చాలా చూసాను ఫిషెస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ చూడడం అంటే ఇక్కడే నేను, లైక్ సాల్మన్ అని, ఫిష్ అని, అండ్ దట్టు ఇన్ మీట్లో అయితే పోర్క్ అని, బీఫ్ అని, ల్యాంబ్ అని, చికెన్ అని, మటన్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, క్రాబ్ అని, స్ట్రింప్ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అన్ని నేమ్స్ కూడా నేను చెప్పలేదు ఇప్పుడు. బట్ మనకైతే ఇక్కడ అన్ని చిన్నగా అయితే దొరకవు, ఇలా పెద్దగా హోల్ చికెన్ అని వస్తుంది, నేను ఇంటికి వెళ్ళి కట్ చేసుకోవాలి. అలా ఫ్రెష్ చికెనే కాదు, ఇలా బేక్ చికెన్ కూడా దొరుకుతుంది, బట్ హోల్ చికెన్ దొరుకుతుంది. మళ్ళీ పీసెస్గా అలా ఏం కట్ చేసి పెట్టరు, ఇలా హోల్ చికెనే పెడతారు. ఇక్కడ ఆనియన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఇక్కడ మనకు రెడ్ ఆనియన్, వైట్ ఆనియన్, క్రీమ్ ఆనియన్ అని 3 డిఫరెంట్ ఆనియన్స్ వస్తాయి అనమాట. 5 kgs వచ్చి 500 రూపీస్. అదే రెడ్ ఆనియన్ అయితే 4 kgs 500 రూపీస్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయో అసలు నేను చేతిలో ఎత్తి చూపిస్తాను ఉండండి. ఇక్కడ చూడండి, ఒక్క ఆనియన్ నా ఫుల్ చేతి కన్నా పెద్దగా ఉంది అసలు. ఆనియనే కాదు, గార్లిక్ కూడా పెద్దగానే ఉంటుంది. అంటే 2.5 kg అంటే 350 to 400 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఒక్క గార్లిక్లో ఒక్క పాయ అంటారా ఏమంటారు, ఓకే, దాన్ని ఒక్కటి వాడినా కూడా సరిపోతుంది. అండ్ మనకు పొటాటోలో కూడా పెద్దవి దొరుకుతాయి, మీడియం సైజ్ దొరుకుతాయి, అండ్ చిన్నవి కూడా దొరుకుతాయి, బేబీ పొటాటో కూడా. కానీ చిన్న బ్యాగ్ అయితే దొరకదు, పెద్ద బ్యాగ్ దొరుకుతుంది. కాస్కోలో మీరు ఎప్పుడైనా చెర్రీస్ ట్రై చేశారా? చాలా బాగుంటాయి, ట్రై చేయండి. నౌ మై ఫేవరెట్ సెక్షన్, ఫ్రూట్ సెక్షన్. ఫ్రూట్ సెక్షన్లో అయితే మనకి ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి, లైక్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, గ్రీన్ బెర్రీ, లైక్ గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఇలా చాలా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో, వాటర్ మెలోన్, ఇలా చాలా డిఫరెంట్ దొరుకుతాయి. అండ్ ఇలాగే ఇక్కడ ఇన్స్టెంట్ కుకింగ్ కూడా దొరుకుతుంది. మీరు ఇక్కడ చికెన్ టిక్కా మసాలా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అది. దట్టు రోటీలోకి వాటికైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రెష్ ప్రొడ్యూస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ రూమ్లో ఫ్రిడ్జ్లో లాగా లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ కట్ చేసిన వెజిటేబుల్స్, లైక్ పీల్ ఆఫ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ పెట్టింటారు. నాట్ ఓన్లీ దట్, ఫ్రూట్స్ అవన్నీ కూడా బాగా మాగిపోయినవి ఇలాంటివి పెట్టింటారు అనమాట. అంటే బయట పెడితే చెడిపోతాయి కదా, అదే ఫ్రిడ్జ్లో ఉంటే కొద్దిగా చాలా రోజులు వస్తాయి. అండ్ దట్టు ఇక్కడ తీసుకొని వెళ్ళి వెంటనే యూజ్ చేసుకునేలాగా కూడా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ప్యాక్ చేసి పెట్టింటారు. ఇవి లెట్యూస్. ఇక్కడ వాళ్ళు రైస్ ఇలాంటివి తినేదానికన్నా సాలెడ్స్, వెజ్జీస్ ఇలాంటివి తినడం ఎక్కువ కదా, అందుకని మోస్ట్లీ ఇక్కడ స్పినాచ్, వెజ్జీస్ ఇవన్నీ తింటుంటారు. టిష్యూ సెక్షన్ ఇక్కడైతే లైక్ చింతకాయల రవిలో వెంకటేష్ గారు అన్నట్లు టిష్యూ ఇస్ పెద్ద ఇష్యూ అన్నట్లు ఇక్కడ టిష్యూ లేకుండా ఒక రోజు కూడా ఉండదన్నమాట. అందుకనే అది కూడా కోవిడ్ టైం వచ్చినప్పుడు అయితే చూడాలి, అసలు ఒక్క టిష్యూ ప్యాకెట్ లేదు అసలు. ఇంతసేపు మనం ఫ్రెష్ మీట్ చూసాం కదా, ఇది ఫ్రోజన్ మీట్ అనమాట. ఇక్కడ మనకు ఫ్రోజన్ చికెన్, స్ట్రింప్ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఇది వాటర్ బాటిల్ సెక్షన్. ఇక్కడ చాలా బల్క్గా వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. అంటే ఇక్కడ ట్రిప్కి, వెకేషన్కి, అండ్ మోస్ట్లీ చాలామంది ఇళ్ళల్లో కూడా వాటర్ బాటిల్సే యూజ్ చేస్తారు. ఇక్కడ ట్యాప్ వాటర్ ఎవరు వాడరు, లైక్ ఫిల్టర్ ఆర్ వాటర్ బాటిలే యూజ్ చేస్తారు. ఐస్ క్రీమ్ సెక్షన్. ఇక్కడ మనకి చాకోబార్, కుల్ఫీ, మన ఇండియన్ స్టైల్ కుల్ఫీ ఇవి కూడా దొరుకుతాయి.
అండ్ దీస్ ఆర్ డీప్ ఫ్రై సెక్షన్స్, అంటే ఓవెన్లో కూడా పెట్టుకొని తినచ్చు. లైక్ స్ప్రింగ్ రోల్స్ అనేసి, మోమోస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇఫ్ యూ నాట్ ఎ ట్రైడ్ మోమోస్ అండ్ స్ప్రింగ్ రోల్స్, ట్రై దెమ్. దీస్ ఆర్ ఫ్రోజన్ వెజిటేబుల్ సెక్షన్. మీరు కాస్కోలో ఎప్పుడైనా టమాటోస్ ట్రై చేశారా? చాలా బాగుంటాయి, వైన్ టమాటోస్ అనేసి. మన ఫుడ్ స్టైల్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. సో డెఫినెట్లీ ట్రై దీస్ టమాటోస్. నెక్స్ట్ ఇప్పుడైతే మనం క్లాతింగ్ సెక్షన్లో ఉన్నాము. నాకు ఇక్కడ పర్సనల్గా క్లాతింగ్ నచ్చేది కాస్కోలో అంటే వింటర్ వేర్ అనమాట. చాలా బాగుంటాయి అసలు. జాకెట్స్ కానీ అవన్నీ కూడా బెస్ట్ బ్రాండ్, బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ హియర్ కార్పెట్ ఈజ్ సో మ్యాండేటరీ అనమాట. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కార్పెట్ ఉంటుంది. అండ్ దట్టు దీస్ ఆర్ రగ్స్ అనమాట. కార్పెట్ కింద వేస్తారు అండ్ కొంతమంది బాల్కనీలో, బ్యాక్ యార్డ్లో అలా వేసుకుంటుంటారు. అండ్ మెయిన్ కార్పెట్ వచ్చి కింద ఉంది కదా, ఈ ఉలెన్ స్టైల్లో ఉంది కదా, అది మెయిన్ కార్పెట్ అనమాట. మోస్ట్లీ ఇది డైనింగ్ టేబుల్స్ దగ్గర, బ్యాక్ యార్డ్లో, అలాంటి ప్లేసెస్లో వేస్తారు. అండ్ దీస్ ఆర్ లైక్ ఇక్కడ అందరి ఇండ్లల్లోనూ వాషింగ్ మిషన్స్ ఉంటాయి. అక్కడైతే మనము పౌడర్ వేస్తాము, ఇక్కడ పౌడర్ వేయరు. ఇలా లిక్విడ్ కానీ లేకపోతే బ్యాగ్స్ వస్తాయి, అవి యూజ్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ బటర్ అయితే $9 ఉంది. ఇక్కడ మోస్ట్లీ అందరూ అన్సాల్టెడ్ బటర్ తీసుకొని గీ చేసుకునేస్తారు. ఎందుకంటే గీ అయితే $19 అవుతుంది, ఇదైతే $9 అవుతుంది. నెక్స్ట్ మాకు ఇక్కడ మిల్క్ క్యాన్స్ ఏమి అంటే మాకు మిల్క్ ప్యాకెట్స్ దొరకవు అండ్ ఎవరు వచ్చి సపరేట్గా పాలు పోయారు. సో ఇలాగా మాకు మిల్క్ క్యాన్సే దొరుకుతాయి. అండ్ మిల్క్ క్యాన్స్లో కూడా మాకు హోల్ ఫ్యాట్ మిల్క్ అనేసి, లైక్ నో ఫ్యాట్ మిల్క్ అని ఇలా డిఫరెంట్ దొరుకుతుంది. ఎల్లో కలర్, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇలా డిఫరెన్స్ చూసి తీసుకుంటారు. నాట్ ఓన్లీ దట్, మాకు ఇక్కడ ఆర్గానిక్ మిల్క్ అని, ఆల్మండ్ మిల్క్ అని ఇలా కూడా డిఫరెంట్గా దొరుకుతాయి. ఎగ్స్లో ఏమి అంటే మాకు ఆర్గానిక్ ఎగ్స్ అనేసి, నాన్ ఆర్గానిక్ ఎగ్స్ అనేసి వస్తుంది. సో ఆర్గానిక్ వచ్చి బ్రౌన్ ఆల్రెడీ మీకు తెలుసు. మాకైతే ఒక ట్రేలో 24 ఎగ్స్ వస్తుంది. 1 ట్రే వచ్చి $6 ఆర్గానిక్. నాన్ ఆర్గానిక్ అయితే 3.5 వచ్చేసి నాన్ ఆర్గానిక్ ఎగ్స్ అనమాట. యూ కెన్ సీ హియర్ లైక్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి. కానీ అదేంటో మన ఇండియా టేస్ట్ అయితే ఏది రాలేదు నాకు ఇంతవరకు. అండ్ దిస్ ఈస్ అ సెక్షన్ ఆఫ్ యూజ్ అండ్ త్రో అని చెప్పచ్చు అనమాట. ఎందుకు అంటే పార్టీస్కి వాటికి అవన్నిటి కూడా యూజ్ అండ్ త్రోనే యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు ట్రేస్ చూస్తున్నారు కదా, లైక్ కుకింగ్కి కానీ, పార్టీస్కి, మన సర్వింగ్కి కానీ, అవన్నిటికీ కూడా ఇక్కడ యూజ్ అండ్ త్రోనే మోస్ట్లీ యూజ్ చేస్తారు. ఆ ట్రేస్ కానీ, స్పూన్స్, ప్లేట్స్, లైక్ టిష్యూ పేపర్స్ కానీ, జిప్ లాక్స్, ఇవన్నీ కూడా మనకి ఈ సెక్షన్లో దొరుకుతాయి. అండ్ దిస్ ఈస్ ద కాఫీ లవర్ సెక్షన్. ఇక్కడ మనకి చాక్లెట్ కాఫీ, స్టార్బక్స్ కాఫీ, డోనట్స్ కాఫీ, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ దొరుకుతాయి. అండ్ మాకు ఇక్కడ 4 to 5 months వరకు ఎండ ఉండదు కాబట్టి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. మనకి సమ్మర్ వచ్చేంతవరకు టెంకాయ నీళ్ళు వాల్యూ తెలియదు కదా, అలాగే నాకు కూడా ఇక్కడికి వచ్చేంతవరకు వాల్యూ తెలియదు అసలు. ఇవైతే తాగినా కూడా ఏందో పాప్కార్న్ టేస్ట్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ ఓట్ సెక్షన్. అండ్ దిస్ ఈజ్ సెక్షన్ ఆఫ్ హనీ. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీ దొరుకుతుంది ఇక్కడ. ఆర్గానిక్ హనీ అనేసి, నార్మల్ హనీ అని. కానీ ఇక్కడ అన్ని ఒక్కొక్క బాటిల్ దొరకదు, ఇలా 3 or 2 బాటిల్స్ కొనాలి. ఈ ఆర్గానిక్ హనీ అయితే $12. అండ్ మనకు ఈ లైన్లోనే కెలాగ్స్, సీరియల్స్ అండ్ కార్న్ఫ్లెక్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి.
డ్రై ఫ్రూట్ సెక్షన్. ఇందులో మనకి వాల్నట్స్, బాదాం, క్యాష్యూ, పిస్తా ఇలా అన్ని వెరైటీస్ ఆఫ్ నట్స్ దొరుకుతాయి. ఇక్కడ మనం చూస్తున్నది అయితే ఆయిల్స్ అనమాట. ఇక్కడ మనకి ఆల్మండ్ ఆయిల్, నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేసి, వెజిటేబుల్ ఆయిల్ అనేసి అన్ని డిఫరెంట్ ఆయిల్ దొరుకుతాయి. బట్ చిన్నవి అయితే దొరకవు, అన్ని 3-4 లీటర్స్ ఆయిల్సే దొరుకుతాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ నూడిల్స్, టీ, పాస్తా కావాల్సినవి అవన్నీ కూడా బల్క్గా దొరుకుతాయి. 3 ప్యాక్ $9 అంటే చాలా వర్త్ ఇట్. ఇక్కడ కిన్వా అంటే ఏం లేదండి, మనకి కొర్రెలు ఎలాగో వీళ్ళకి ఇక్కడ కిన్వా అలాగనమాట. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది కిన్వా. అండ్ ఇక్కడ రైస్ ఏమంటే 10 kgs సోనా మసూర రైస్ వచ్చి 1100 రూపీస్ ఇక్కడ మాకు ఒక బ్యాగ్. అండ్ లైక్ బాస్మతి తీసుకున్నాం అనుకోండి 1500, లైక్ జస్ట్ 300 to 400 డిఫరెన్స్ ఉంటుంది అంతే. నాట్ ఓన్లీ దట్, మనకి ఇండియన్ స్టైల్ రైస్ ఎలాగుందో ఇక్కడ చైనీస్ స్టైల్, మెక్సికన్ స్టైల్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ రైసెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది స్నాక్ సెక్షన్, అంటే తినుబండారాల సెక్షన్ అనమాట. మనమైతే పబ్బిళ్ళలు, మిక్చరు, మురుకులు, చెక్లాలు ఇలా తింటుంటాం కదా, వీళ్ళైతే ఇక్కడ నట్ బార్, చిప్స్, కుకీస్ అంటే బిస్కెట్స్ అండ్ పాప్కార్న్, ఇలాగా బ్రెడ్ అని ఇలాంటివి ఎక్కువ తింటుంటారు. ఎంఎల్ పాప్కార్న్, ఇక్కడ సినిమా థియేటర్లో పాప్కార్న్ కొనడం కన్నా ఇలా కొనడమే బెస్ట్. మీరు కాస్కోలో ఎప్పుడైనా ఈ బ్రెడ్, ఆ కుకీస్ ట్రై చేశారా? డెఫినెట్గా ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ మనకు కాస్కోలో ఫార్మసీ కూడా ఉంటుంది. లోపలే ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైటమిన్స్ అనేసి, ట్యాబ్లెట్స్ అని, లైక్ ఎనర్జీ బూస్టర్స్, లిక్విడ్స్ అనేసి, పౌడర్స్ అని చాలా ఉంటాయి, ప్రోబయాటిక్స్ అలా అని. ఇంత హ్యూజ్ మెడికల్ షాప్కి రావడం ఫస్ట్ టైం నేను ఇదే. అండ్ నాట్ ఓన్లీ దట్, మై ఫేవరెట్ సెక్షన్ ఈ చాక్లెట్స్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. అంటే చాక్లెట్స్ తిని ట్యాబ్లెట్స్ వేసుకోండి అనా. అండ్ మనకి ఇక్కడ కండిషనర్ అండ్ షాంపూస్ కూడా దొరుకుతాయి. అండ్ చిన్న బాటిల్స్ అయితే దొరకవు, వీళ్ళ పెద్ద బాటిల్సే రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. నేనైతే నెక్సస్ షాంపూ వాడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, యూ కెన్ ట్రై ఇట్. ఫాల్, స్ప్రింగ్, వింటర్ ఇలా 3 సీజన్స్ ఇంట్లోనే ఉండి జస్ట్ సమ్మర్కి మాత్రం బయట వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ దట్టు ఇక్కడ అమెరికన్స్ అయితే ఈ 3-4 మంత్స్ అయితే బాగా వెకేషన్స్కి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ స్విమ్మింగ్కి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ దట్టు కిడ్స్ కూడా పాపం లోపలే ఉండి చిరాకు అయిపోయింటారు కదా, వాళ్ళకి ఈ సమ్మర్లో ఎంటర్టైన్మెంట్గా ఇలా బ్యాక్ యార్డ్లో అంతా సెటప్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్, మాకు ఇక్కడ థ్రెడ్మిల్, సైక్లింగ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ మాకు సమ్మర్లో ఏమి అంటే ఎండ బాగుంటుంది. అండ్ ఇక్కడ అందరూ గార్డెనింగ్ చేస్తారు, మోస్ట్లీ హౌసెస్ ఉన్న వాళ్ళు. సో అందుకనేసి ఎరువులు ఇవన్నీ సపరేట్గా దొరకవు కాబట్టి ఇలా మిక్స్ ఎరువు, మట్టి అనేసి మిక్స్ బ్యాగ్ దొరుకుతుంది. సో ఇవన్నీ తీసుకొచ్చి ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారు. కాస్కోలో ఫర్నిచర్ కూడా దొరుకుతుంది, బట్ ఇన్ స్టోర్ కన్నా ఆన్లైన్లో అయితే వేరియస్ వెరైటీస్ చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరి హౌస్లోనూ మనం బార్బిక్యూ మిషన్ చూడొచ్చు. అంతేకాదు మాకు ఇక్కడ సమ్మర్లో టెంపరేచర్ పీక్స్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా కూలింగ్ బాక్సెస్, కూలింగ్ బ్యాగ్స్ ఇవి తీసుకుంటుంటారు. అండ్ ఇలా హట్స్ ఇవన్నీ కూడా మనం బ్యాక్ యార్డ్లో పెట్టుకొని వీళ్ళు పార్టీస్ అలా చేసుకుంటారు అనమాట. బట్ ఇది ఏమంటే హ్యాండీ మ్యాన్ ఇలా ఏం లేకుండా వీళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకునేస్తారు. బ్రాండెడ్ షూస్ ఉంటాయి, అడిడాస్, స్కెచెస్, పూమా ఇలా ఉంటాయి. నాట్ ఓన్లీ మెన్, ఉమెన్ కూడా ఉంటాయి.
ఇక్కడ మనకు బెడ్షీట్, బెడ్ కవర్, పిల్లోస్ అండ్ సాఫ్ట్ పిల్లోస్, కిడ్స్కి సాఫ్ట్ పిల్లోస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకు హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ కూడా దొరుకుతాయి. చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా దొరుకుతాయి. కాస్మెటిక్ సెక్షన్ కూడా ఉంటుంది. అందులో అండర్ ఐ, డార్క్ హెడ్స్ అండ్ రింకిల్స్, గ్లోయి స్కిన్, ఫేస్ మాస్క్ ఇలా డిఫరెంట్ టైప్ దొరుకుతాయి. నాట్ ఓన్లీ దట్ మనకు మాయిశ్చరైజర్ అందులో కూడా డిఫరెంట్ బ్రాండ్స్లో మనం చూడొచ్చు. అండ్ దీస్ ఆర్ గిఫ్ట్ కార్డ్స్. ఈ గిఫ్ట్ కార్డ్స్ ఏమి అంటే బెస్ట్ ప్రైస్ వస్తాయి. అంటే బయట $100 ఉన్నవి ఇక్కడ $80, $75కే దొరుకుతాయి. సో నేను కాసుకొని ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ Instagram Eshu94 and please subscribe to my channel. See you next video. Bye bye.